ఇమాన్యుయల్ బెల్ ర్యాంక్ చేయడం, ఇమాన్యుల్కి ఫోటో రావడం ఎపిసోడ్ దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత సో తనూజ గారు వెళ్తారు, తనూజ గారికి ఒక లెటర్ వస్తుంది అనమాట, అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ కంటిన్యూ జరుగుతూనే ఉంది. గేమ్ అక్కడితో పాజ్ అయిపోయింది. బిగ్ బాస్ లైట్స్ ఆపేస్తాడనమాట. సో అక్కడ వరకు ఏం జరిగింది ఆ ఇంట్లో అర్ధరాత్రి అనేది మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మంచి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లో ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ హౌస్ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ, ఈ ఎమోషనల్ టాస్క్ ఆడిన వాళ్ళందరికీ తెలుసు ఏం జరగబోతుంది. అక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ టీమ్కి మాత్రమే ఇచ్చారు, రెడ్ టీమ్కి ఇవ్వలేదు. సో బ్లూ టీం దగ్గర ఆగిపోయింది. బ్లూ టీం అందరూ వాడుకోలేరు. అక్కడ బ్లూ టీంలో ఐదుగురు ఉన్నారు. సో 25% ఈచ్ వాడుకున్నా కానీ నలుగురు మాత్రమే వాడుకోగలుగుతారు. లేకుంటే అటు ఇటు అయినా కానీ ఒకరికైతే మైనస్ వచ్చుద్ది, ఒకరికి జరగదు. ఒకరికి జరగనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వీళ్ళకి తెలుసు. అంటే రీఫిల్ చేస్తారని వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా. రీఫిల్ చేయకపోయినా లేకుంటే సాటర్డేనో సండేనో ఏదో ఒక చిన్న టాస్క్ ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారనే తెలుసు. మొత్తం ఇవన్నీ తెలుసు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు గేమ్ ఆడతారు, లోపలికి వెళ్ళి గేమ్ ఆడతారు. అసలు నాకేమనిపించిందంటే ఆ హౌస్ మొత్తం మీద ఉన్న వాళ్ళకి అందరికీ రిక్వైర్డ్ ఎవరికంటే సంజన గారికి రిక్వైర్డ్. ఎందుకంటే 5 months బేబీని వదిలిపెట్టి వచ్చింది. దానికంటే పెద్ద ఎమోషన్ అక్కడ మిగిలిన వాళ్ళతో ఎవ్వరికి ఉండదు. వాళ్ళ ఎమోషన్ ఓకే, కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే చాలా బిగ్గర్ ఎమోషన్. సో నిజంగా వాళ్ళు అక్కడ ఆడుతున్న వాళ్ళందరూ, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్, కొన్ని విషయాలు, కొన్ని టాస్కులు అవ్వచ్చు, లేదా కొన్ని మాటలు అవ్వచ్చు, కొన్ని నామినేషన్స్ అవ్వచ్చు, బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడితే ఓకే. కానీ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ రన్ అవుతున్నప్పుడు, ఒక ఎమోషన్స్ తోటి ఒక ఎపిసోడ్ ముందుకు ఒక లైవ్ కానీ లేకుంటే ఒక టాస్క్ కానీ రన్ అవుతున్నప్పుడు బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు గేమ్ ఆడటం అనేది, సో అదే ఆడియన్స్ కోసం గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది తప్పితే నీ ఎమోషన్, నీ ట్రూ ఎమోషన్ అక్కడ కనిపించదు. దాని తర్వాత నువ్వు ఏడ్చినా కానీ పెద్దగా ఎవరికి ఏం అనిపించదు అని నా ఒపీనియన్ అనమాట. సో సంజన గారు ఒక్కటే క్లారిటీ ఉన్నారు. సో మచ్చుకు ఒకటి చెప్తాను. సంజన గారు లాస్ట్లో అనమాట డిస్కషన్ లాస్ట్లో ఒక మాట ఇమాన్యుయల్కి ఆమెకు వచ్చినప్పుడు సంజన గారు అంటారు ఇమ్ముతోటి, సరే ఇమ్ము అదంతా తర్వాత పక్కన పెడతాం. ఇమాన్యుయల్ సంజన గారితో ఒక మాట అంటారు, ఫ్యామిలీది కదా సో కాబట్టి ఆర్గ్యూ చేయకూడదు అని ఇమాన్యుయల్ అంటే, సంజన గారు అంటారు ఫ్యామిలీది కాబట్టే ఆర్గ్యూ చేస్తా అంటారు. అంటే ఆమెకు ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఆమె ఎంత అంటే లైక్ ఒక టాస్క్ అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఒక గేమ్ ఎలా ఆడాలో ఆమెకు క్లారిటీ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారేమో అని అనిపించింది నాకు సీరియస్లీ. ఎస్పెషల్లీ బయట రివ్యూయర్స్ మనల్ని ఎక్కేస్తారేమో, మనల్ని తొక్కేస్తారేమో అన్న థాట్లో ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ లెటర్ తీసుకోలేక, మా అమ్మ వాయిస్ వెళ్ళలేకపోయాను, మన లెటర్ తీసుకోలేకపోయాను, 40% బయట వాళ్ళకి కావాలి, అది ఇది అని ఇమాన్యుయల్ అంటారు. మళ్ళీ తర్వాత సుమన్ శెట్టితో కొంచెం సేపు పోయిన తర్వాత అన్న రీఫిల్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వేమో నేనే బాధపడతాను, నువ్వు కూడా బాధపడతావు అని తెలుసు, నువ్వేం కంగారు పడుతుంటాడు. రీఫిల్ చేస్తారని తెలిసినప్పుడు నువ్వు 40% తీసుకోవచ్చు కదా. నువ్వు 40% తీసుకోకుండా బయటకు వచ్చి నేనేదో వీళ్ళందరి కోసం అక్కడే అనేసాడు, వాళ్ళందరూ బాధపడుతున్నారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళకి కూడా బ్యాటరీ కావాలి అని. నీకు అక్కడ తెలిసి రీఫిల్ చేస్తాడు, నీకు బయట తెలిసి రీఫిల్ చేస్తాడు. కానీ భయం ఎందుకు? బయట 40% తీసుకుంటే రివ్యూయర్స్ అందరూ స్వార్థపరుడు అనేస్తాడు, అదనేస్తారు, ఇదనేస్తారు. ఎందుకంటే వీళ్ళు రివ్యూయర్స్ ఏం చేస్తారు, రివ్యూయర్స్ ఎలా మాట్లాడతారో వీళ్ళకి తెలుసు కదా. వీళ్ళు ఆ కైండ్ ఆఫ్ నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, సో వీళ్ళు కూడా సెలబ్రిటీసే కాబట్టి రివ్యూస్ చేస్తారని తెలుసు కాబట్టి రివ్యూయర్స్ అందరూ పెద్ద వాళ్ళందరూ నెగిటివ్ చేస్తారు. 40% తీసుకుంటే సెల్ఫిష్ అంటారు, మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఒక డైలాగ్ వేసి మనం 25% తీసుకుంటే మనల్ని లేపుతారేమో, మనకి ఒక ఎమోషన్ ఉందని అనుకుంటారేమో అని అనుకోవచ్చు. నిజమైన ఎమోషను, ట్రూ ఎమోషన్ ఎప్పుడంటే నాకు అనిపిస్తుంది సంజన గారికి రిక్వైర్డ్. అక్కడ బ్లూ టీమ్కి ఛాన్స్ ఇచ్చారు. అందరూ కలిసి ఫస్ట్ సంజన గారిని పంపించి, సంజన గారు మీరు వెళ్ళండి, మీకు అవసరం, మీరు బెల్ ర్యాంక్ చేయండి, మేము ఉంటాము ఆడతాము, బట్ మీరే బెల్ ర్యాంక్ చేయండి, బట్ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ వాడుకోండి బ్యాటరీ, మిగిలిన వాళ్ళందరూ కన్సిడర్ చేసుకొని కొంచెం చూసుకొని వాడుకోండి అని చెప్పుండుంటే అది ట్రూ ఎమోషన్, అది జెన్యూన్ ఎమోషన్, అది సూపర్ అనిపించుండేది. అలా కాదు, మన స్వార్థం మనం చూసుకుంటాం లోపలికి వెళ్ళి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత జనోద్ధరణ, మళ్ళీ మంచితనాలు ఇవి గుర్తొస్తూ ఉంటే ఒళ్ళు మంటతో ఉంటుంది చూసేవాళ్ళకి, అది ఎవరైనా కానీ. అండ్ ఈ తనూజ గారి తర్వాత బెల్ ర్యాంక్ సిచ్యువేషన్ జరుగుద్దబ్బా. ప్రియా చాలా జెన్యూన్ అనిపిస్తుంది, ప్రియా చాలా ఎమోషనల్ అవుతుంది. ప్రియా అంటే ఆ ఎమోషన్ కూడా చాలా జెన్యూన్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు అరే కరెక్టే కదా అనిపిస్తుంది. అరే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవాలి కోరుకుంటే వీటిలో మాట్లాడుతున్నావు ఎంత తుప్పాస్ అని అనుకుంటే మాత్రం నేను చేయలేక. నిజంగా శ్రీజ ఎలిమినేషన్లో ఉండి ప్రియా ఎలిమినేషన్లో ఉంటే ప్రియా సేవ్ అయిపోయి శ్రీజ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యబాబల్లా. అలాంటి డిస్కషన్ జరిగింది. ప్రియా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్లారిటీ ఏదైతే అమ్మాయి మాట్లాడిన ప్రతిదీ అరే నిజమే కదా, కరెక్టే కదా అని అనిపిస్తుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది అనమాట.
సో తనూజ గారు బెల్ ర్యాంక్ చేస్తారు. తనూజ గారు బెల్ ర్యాంక్ చేసినప్పుడు లోపలికి వెళ్తారమ్మా. ఏదో అమ్మ తనూజ లోపలికి వెళ్ళినప్పుడు తనూజ గారు నోటీస్ చేస్తారు. అంటే ఆమెకి ఒక వాయిస్ మెసేజ్ 25%, లెటర్ ఒక 25%, ఏదో టీ షర్ట్ అంట సంథింగ్ 40%. సో టీ షర్ట్ కోసం ఆమెకు ఆల్రెడీ ఇమాన్యుల్ బయటకు వచ్చి చెప్పారు కదా 25% అది ఇది అని చెప్పి. సో 25%కి ఇమాన్యుల్ వెళ్ళినప్పుడు నేను 40%కి ఎందుకు వెళ్తాను బొక్క, నేను 25%కి వెళ్తాను అని చెప్పి ఆమె లెటర్ తెచ్చుకుంటుంది. ఆ లెటర్ చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళ సిస్టర్ ఎవరు రాస్తారు అనుకుంటే ఆ లెటర్ అంతా బాగా చదువుకుంటారు. బయట గార్డెన్లో తిరుగుతూ ఆ లెటర్ కోసం ఆమె లేపుకుంటూ ఉంటారు. మర్చిపోయా చెప్పడం, ఇన్స్టాగ్రామ్లో ఒక క్లిప్ పెట్టా. ఆ క్లిప్ చూసి దానికి మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. ఒక క్లిప్ పెడతా ఇన్స్టాగ్రామ్లో, దాని మీద మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. నాకు అది నా రియాక్షన్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తా. అక్కడ మరి దారుణంగా ఉంది, అసలు అది చాలా దారుణంగా ఉంది. కోపం వస్తూ ఉంది. దాని గురించి అక్కడ మాట్లాడుకున్నాం. ఓకేనా, చాలా కోపం వస్తూ ఉంది. తర్వాత ప్రియా కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ప్రియా కళ్యాణ్ అంటుంటాడు, నేనున్నాను కదా మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, నేను ఒక సిస్టర్ మా అక్కని బాగా చూసుకుంటాను సంథింగ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఓకే ఇదేదో అంటే లైక్ ఇస్తారు వీళ్ళకి తెలుసు ఇస్తారని చెప్పి, అయినా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రియా కొంచెం ఎమోషనల్ అవటం మొదలు పెడతా ఉంటుంది అనమాట. సో ఇంకా మన డెమోన్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కామెడీగా. నేను కొట్టితే వాడు నవ్వు వాడు సింగిల్ ఎక్స్ప్రెషన్ పెడతాడేంటారు అన్నిటికీ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇమ్ము సుమన్తో చెప్తుంటాడు అనమాట, అన్న ఎమోషనల్ అవ్వకన్నా మళ్ళీ ఖచ్చితంగా లోడ్ చేస్తారన్న, నా వల్లే అవ్వలేదు నీ వల్ల కాదు, మళ్ళీ లోడ్ చేస్తారు, ఏదో కొంచెం ఉండగా లోడ్ చేస్తారు, టెన్షన్ పడకు, ఫోకస్ పెట్టు, బెల్ పట్టుకోవడానికి అదే బజర్ నొక్కడానికి ఫోకస్ పెట్టన్నా అని చెప్తూ ఉంటాడు అనమాట. తర్వాత మళ్ళీ ఇది కొంచెం మాట్లాడుకున్న ఇమ్ము భరణి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమ్ము అంటుంటాడు, మీరేం మిస్ చేసుకున్నారో మీకు త్వరలోనే తెలుస్తుంది అని అన్నాడన్న అంటాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఆ మాటకి, మీరేం మిస్ చేసుకున్నారో మీకు త్వరలోనే తెలుస్తుంది అన్నాడు అంటే, సో ఆ మాట అంటే బెల్ వీళ్ళందరూ ర్యాంక్ చేసింది, మేబీ బెల్ ఎవరైతే ర్యాంక్ చేస్తారో వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్లుగా వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు అన్న పాయింట్లో ఆలోచించారు వీళ్ళు. అందుకని వీళ్ళు సంజన గారి గురించి కనీసం ఆలోచించలేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే వీళ్ళు తర్వాత ఎమోషనల్ బోష అంటున్నారు, కానీ వీళ్ళు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అక్కడ టాస్క్ ఏం చెప్పారు, సో ఇక్కడ దీనివల్లే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు, దీనివల్లే మీరు ఇంటికి బయటకు వెళ్ళిపోయేదానికి కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా దానికి అటాచ్ చేశారు. యాక్చువల్లీ పెద్ద టాస్క్ పెడతారు ఫిజికల్ టాస్క్ అనగానే, దానికి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అటాచ్ చేసి బజర్ ఎవరు నొక్కితే వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి ఇమాన్యుల్ ఎందుకు ఆలోచించకుండా ఉంటాడు అనేది నా క్వశ్చన్. ఓకేనా, ఆలోచించుంటాడు ఇమాన్యుల్. అందుకనే ఎవరికి పాటు వాళ్ళు గేమ్ ఆడారు తప్పితే పాప సంజన గారు 5 నెలల బేబీ అని చెప్పి రోజు మాట్లాడుతుంటారు. తనూజ మార్నింగ్ నుంచి అమ్మాయి డైవర్ట్ అవ్వడానికి, అమ్మాయి మైండ్ అలా పొల్యూట్ కొంచెం మారిపోవడానికి కారణం కూడా తను ఫస్ట్ ఉదయాన్ని సంజన గారు బాధపడ్డారని. అమ్మాయి కూడా ఎవ్వరు వదులుకోలే, ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి తెలుసు ఇవి టాస్క్కి లీడ్ అవుతాయి, మేబీ ఇవి టాస్క్కి లీడ్ అవ్వచ్చు. ఇమాన్యుల్ అదే అంటుంటాడు ఇక్కడ. ఓకేనా, దాని తర్వాత అదే ఇమాన్యుల్ భరణి గారితో మాట్లాడుతుంటారు, అన్న అసలు తను ఎంత మెంటల్గా స్ట్రాంగ్ అంటే అన్న నాకే ఆశ్చర్యం వేసింది, మామూలుగా కూడా కాదన్న, అసలు తను నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకు. సేవ్ అవ్వగానే మీరే ఆశ్చర్యపోతారు, మళ్ళీ ఎలిమినేట్ అవ్వలేదని మీరే అంటారు. అంటే మన ఫ్లోరా గారి గురించి మాట్లాడుతుంటాడు అన్నమాట మనోడు, అన్న ఆమె మీరే సేవ్ అవ్వగానే మీరే షాక్ అవుతారు, దానికంటే ముందు ఖచ్చితంగా మీరే ఎలిమినేట్ అవుతారు. అంటే ఆమె బయటకు వెళ్ళిపోతుందని చెప్పి అందరూ ఆమెని పంపిస్తూ ఉంటారనమాట బయటికి. షేక్ హ్యాండ్ ఇచ్చి అమ్మ సారీ అండి లవ్ యూ అని చెప్పి పంపిస్తూ ఉంటారు. ఆమె ఎలిమినేట్ అయిపోతుంది ఆమెకు తెలుసు, అందరికీ తెలుసు ఆమె ఎలిమినేట్ అయిపోద్దని. సేవ్ అవ్వగానే అందరూ అసలు నటిస్తుంటారు, అయ్యో మామూలు కూడా కాదు అసలు. అండ్ ఆమెన్నా వస్తుంది, గేమ్ ఆడుద్ది, ఆమె చెప్పాలనుకుంటుంది, చెప్పుద్ది, వెళ్ళిపోద్ది అన్న. జైల్లో ఉన్నా కానీ అంత స్ట్రాంగ్గా ఎలా ఉందన్న, అసలు ఆమె ఫీలే అవ్వలేదన్న అని చెప్పి ఇమాన్యుల్ లేపుతా ఉంటాడు ఆమెని. ఎందుకు ఫీల్ అవుతుంది ఆమె అసలు జైల్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఆమె బయటికి వెళ్తే ప్లీజ్ బిగ్ బాస్ వద్దు బిగ్ బాస్ అంటుంటుంది ఆమె. ఎందుకు పనులు చేయబడలేదు, హ్యాపీగా కూర్చోవచ్చు, పక్కన వాళ్ళ ఎస్పెషల్లీ సోది విరబడలేదు, ఆమె జోలికి ఎవరు రారు, ఆమె ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బాగుందని ఆమె అనుకుందనమాట. హౌస్లో ఉంటుంది, జైల్లోనే ఉంటుంది, లోపల కూడా పెద్ద పీకేది, ఎందుకంటే టాస్క్ పిలిస్తే ఖచ్చితంగా బయటికి పిలుస్తారు, మిగిలినంత హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అని ఆమె అభిప్రాయం అనమాట. అది జనాలకు అర్థం కాలే బేసిక్గా. అంటే లోన్లీగా ఉండే వాళ్ళకి అది చాలా మంచి ప్లేస్ అని ఆమె అభిప్రాయం నాకు అనిపిస్తుంది. తర్వాత బజర్ రౌండ్ అనమాట. బజర్ రౌండ్లో ప్రియా, సంజన, సుమను, సో వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే తనూజ నెక్స్ట్ ఇమ్ము అయిపోయింది కాబట్టి వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు.
సో వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇక్కడ మన బజరు మీద ఫస్ట్ సంజన గారు ముగ్గురు వెళ్తారు, బజర్ నొక్కుతారు. బజర్ నొక్కినప్పుడు సంచాలకంగా ఉన్న మన శ్రీజ పాప సంజన గారు అంటదన్నమాట. అంటే సంజన గారే నొక్కారు, సంజన గారు ఫైనల్, సంజన గారు ఆమె కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆమె అంటారనమాట. సో ఇక్కడ అన్న తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడ ప్రియది ఈ ఒక్క పాయింట్ అసలు డిస్కషన్ తీయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అంటే ఆ అమ్మాయి రైట్, అది యాక్చువల్గా ఆ క్వశ్చన్ చేయడం అనేది అమ్మాయి రైట్. అది వేరేలాగా వెళ్ళిపోతున్న అమ్మాయి కూడా ఊహించుండదు. ఒకవేళ ఊహించుంటే అమ్మాయి అలా ఎందుకు మాట్లాడదు కదా. బట్ నేనేమంటానంటే 5 months బేబీ కదా, ఒకసారి చెక్ చేసుకుంటే, అంటే 5 months బేబీ కదా, ఒకవేళ ఈ అమ్మాయి నొక్కులేకపోయినా 5 months బేబీ ఉన్న పర్సన్ కాబట్టి నువ్వు ఆలోచించుంటే దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డిస్కషన్ నువ్వు అక్కడ పెట్టుంటే, అరే నాకు ఇలా అనిపించింది, నేనే నొక్కాను రా, బజర్ సౌండ్ నాదే వచ్చింది, బట్ ఆమె శ్రీజ పేరు చెప్పేసింది, సరే నేను సైలెంట్ అయిపోయాను, ఎందుకంటే 5 months బేబీ కదా అని చెప్పుకొని ఉంటే ప్రియాకి మంచి ఎపిసోడ్ పడి ఉండేదేమో అని అనిపించింది, మంచిగా అనిపించుండేదేమో. తర్వాత కూడా అమ్మాయి మంచిగా నేను మాట్లాడింది. బట్ ఈ పాయింట్లో ఇక్కడ తగ్గేస్తుంటే బాగుండేదేమో. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఖచ్చితంగా ప్లే చేసేవాడేమో ఎపిసోడ్లో అని అనిపించింది. అండ్ శ్రీజ కూడా తనకి తాను ఏదో మార్చుకునేదేమో అని అనిపించింది. పాయింట్ ఏదైనా మార్చుకోవచ్చు శ్రీజ. అవునరా నాకు అదే తెలుసు, అందుకనే శ్రీజ నువ్వు నొక్కేవని కూడా తెలుసు, అందుకనే నేను సంజన గారిని పంపించాను 5 months బేబీ కానీ ఆమెకు చెప్పుకున్నా. సో ప్రతి ఒక్కరు దానికి ఫ్లాట్ అవ్వాల్సింది ఆ పాయింట్కి. కాకపోతే ప్రియ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది తన రైట్, ఓకేనా, ఇలా చేస్తుంటే బాగుండొచ్చు అనేది నా ఒపీనియన్. సో ప్రియ మాట్లాడుతున్నమాట, అసలు తను బజరే ప్రెస్ చేయలేదు, నా బజర్ ప్రెస్ చేసి నేను సౌండ్ రావాలి కదా, సౌండ్ నేను నొక్కితేనే వచ్చింది, తను నొక్కితే రావాలి, తను నొక్కితే రాలేదు, తను చేయి పెట్టిన తర్వాత నేను పెట్టాను చెయ్యి, అప్పుడు బజర్ సౌండ్ వచ్చింది అని చెప్పి తను అంటారనమాట. సో ప్రియ ఉంటుంది సౌండ్ నాకు అదంతా తెలియదు, సో ఫస్ట్ ఎవరు నొక్కితే వాళ్ళే అని చెప్పి శ్రీజ అంటుంది అనమాట. దాని తర్వాత కళ్యాణ్ దూరం నుంచి మాట్లాడుతుంటారు, క్వశ్చన్ అడుగుతారు అనమాట, బజర్ ఇట్లాగే అనేది బజర్ సౌండ్ ఆమన్నప్పుడు వచ్చిందా అని కళ్యాణ్ అంటాడు అనమాట. అక్కడి నుంచి ఈజీగా అర్థమైపోతుంది కళ్యాణ్ ఎలా అంటాడు, హ్యాండ్ మూమెంట్. సో తర్వాత శ్రీజ అంటది ఫస్ట్ ఆమె చేయి పెట్టింది, తర్వాతనే నువ్వు చేయి పెట్టావు, సో అప్పుడు అది మోగింది, సో అండ్ ఆమె వల్ల బజర్ ప్రెస్ అయింది, శ్రీజ అంటది తన వల్ల బజర్ ప్రెస్ అయింది అని చెప్తే ప్రియ అంటది ఒకటి చెప్పు, బజర్ ప్రెస్ అంటే బజర్ హ్యాండ్ మీద ఉండాలా, లేకుంటే బజర్ ప్రెస్ చేసినప్పుడు బజర్ మోగాలా అనేది ఒక్కటి చెప్పు నాకు, దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. అంటే బజర్ మీద చేయి పెట్టడమా, లేకుంటే చేయి పెట్టి బజర్ని ప్రెస్ చేయటమా, బజర్ నొక్కటం అంటే ఏంటి అనేది నాకు చెప్పు అని చెప్పి ఈ అమ్మాయి అడుగుద్ది అనమాట. వ్యాలిడ్ క్వశ్చన్, పీక్స్లోకి వెళ్ళి చూస్తారు ప్రియ, మామూలు కూడా కాదు. తర్వాత సంజన గారు అంటారు, ఇట్ వాజ్ మీ, నేను అక్కడ చేయి పెట్టాను, ఫస్ట్ హ్యాండ్ నేను పెట్టాను, తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా నాదే ఉంది, నేనే బజర్ ప్రెస్ చేశాను, ప్రియా నొక్కినప్పుడు అది అనిపించుండొచ్చేమో కానీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రియా కోసం వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, ఓకేనా. నెక్స్ట్ అక్కడి నుంచి అయిపోలే, అక్కడ మాస్క్ మ్యాన్, అక్కడి నుంచి వంట చేస్తున్న మాస్క్ మ్యాన్ కూడా ఆ ప్రియాని నొక్కింది, ప్రియాదే కరెక్ట్, ప్రియా బజర్ సౌండ్ వినిపించిందని. గ్రూప్ గేమ్ అనరా దీన్ని, గ్రూప్ ఆడుతున్నారు అంటారా, స్టాండ్ తీసుకోవడం అంటారా. అసలు సరే కళ్యాణ్ అంటే అన్నాడు, మాస్క్ మ్యాన్కి ఏం కనిపించుంటుంది, వంట చేస్తున్న మాస్క్ మ్యాన్కి ఎదురుగా ఉన్న శ్రీజాకే కనిపించలేదు, ఎదురుగా ఉన్న అంపైర్కి కనిపించదు, కానీ దూరంలో డగౌట్లో ఎక్కడో కూర్చున్నాడు, అవును అది అవుట్, అంపైర్ అవుట్ ఇవ్వలేదంటే ఎంత నవ్వొచ్చుద్దో, ఎంత కామెడీగా ఉంటుందో, సేమ్ అంతే కామెడీగా అనిపించింది నాకు మాస్క్ మ్యాన్ ఆ నుంచి మాట్లాడటం. శ్రీజ గారు అంటే మాస్క్ మ్యాన్ ఆ వ్యక్తి తనకు తానే ఎంత దిగజార్చుకుంటాడు, ఆ వ్యక్తికి తనకు తానే ఎంత డౌన్ అవుతాడు అనేది ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. నీకు సంబంధం ఏముంది, ఎదురుగా ఉన్న సంచాలకి కనపడినప్పుడు కళ్యాణ్ రేస్ చేశాడు క్వశ్చన్, నీకు సౌండ్ వినిపించిందా అని, కన్ఫర్మ్ చేయలేదు, నువ్వేమంటే కన్ఫర్మ్ చేస్తున్నావు అక్కడ, ఎందుకు సంజన గారికి నీకు పడదు కాబట్టి. ఇదే ఈ మైండ్ సెట్టే తగ్గించుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే హౌస్లో ఊరిని దొరికిపోతారు. ఇదే నాకు మాస్క్ మ్యాన్ నచ్చింది. ఇంకా దీనికంటే దారుణంగా మాస్క్ మ్యాన్ లాస్ట్లో మాట్లాడతాడు, అసహ్యం వేసింది నాకైతే, చాలా అసహ్యం వేసింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. గ్రూప్ గేమ్ అనే కదా శ్రీజ అంటది అనమాట, సంజన గారు పెట్టారు కానీ సౌండ్ రాలేదు, కానీ ప్రియా పెట్టినప్పుడు సౌండ్ వచ్చింది, సో నన్ను ఆలోచించుకోనివ్వండి, నేను ఒక ఆలోచన తీసుకుంటాను, 1 minute. ప్రియా నువ్వే కరెక్ట్, సో అది సౌండ్ రాలేదు కాబట్టి, సో ప్రియా నువ్వే కరెక్ట్, సో ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియా. ఎందుకంటే సంజన గారు మీరు చేపెట్టినప్పుడు సౌండ్ రాలేదు, సో ఆమె నొక్కినప్పుడు సౌండ్ రాలేదు, కానీ నువ్వు నొక్కినప్పుడు సౌండ్ వచ్చింది, సో నువ్వే, యు ఆర్ ద రియల్ విన్నర్, నువ్వే అంటదనమాట. ఇప్పుడు ప్రియా ఇక్కడ స్టార్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి ప్రియా మాట్లాడుద్ది, ఒక్కొక్కటి ఆనిముత్యం నెక్స్ట్ లెవెల్ మాట్లాడుద్ది అనమాట. నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు, నాకు గిల్ట్ ఉంది, సో నేను వెళ్ళను అని అమ్మాయి అంటదనమాట.
అసలు ఎంత బాగా చెప్పుద్ది అంటే ప్రియా, ఒక మెచ్యూర్డ్ అమ్మాయి ఎలా మాట్లాడాలి అలా మాట్లాడుతుంది. నిజంగానే కదా అంత జరిగింది. అటు పక్క సంజన గారు ఉన్నారు, సంజన గారికి 5 months బేబీ ఉంది, ఆమె ఎమోషనల్ అవుతారు, ఈమె వెళ్తే ఖచ్చితంగా ఆమె ఎమోషనల్ అవుతారు, అది హ్యాపీ మూమెంట్. ఆమె ఎంజాయ్ ఏం చేస్తుంది బొక్క, ఆమె కరెక్ట్గానే చెప్పింది. సంజన గారు అంటారు ఫస్ట్ హ్యాండ్ నాది, ఆమె ఒకటే పాయింట్ మిస్టేక్ అయినారు, ఫస్ట్ హ్యాండ్ నాది, సెకండ్ హ్యాండ్ కూడా నాదే, నేనే నొక్కినా అని చెప్పి అమ్మ అంటూ ఉంటారు. సో శ్రీజ అంటుంది అనమాట ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ మీరు పెట్టినా కానీ సో ప్రియా పెట్టినప్పుడే బజార్ ప్రెస్ అయింది అని చెప్పి శ్రీజ అంటుంది అనమాట. సో ప్రియా అంటది సంచాలకుగా ఒకటే మాట మాట్లాడితే బాగుండేది, నాకు ఈ గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఫస్ట్ ఏదైతే చెప్పావో అప్పుడే నా పేరు చెప్పు ఉండాల్సింది, లేకుంటే కాసేపు ఆలోచించి అడగ ఉండాల్సింది, లేకుంటే అదే మాట మీద స్టిక్ అని ఉండాల్సింది. ఇప్పుడు నువ్వు మాట మార్చడం వల్ల, నా పేరు చెప్పడం వల్ల నేను లోపలికి వెళ్ళాలంటే అది నాకు గిల్ట్ ఫీల్ అవుతుంది అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది అనమాట. శ్రీజ ఒక పాయింట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రాగ్ చేస్తుంది, ఇక్కడ నుంచి చాలా పెద్ద ల్యాగ్ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి వద్దంటుంది, ఆ అమ్మాయి గిల్ట్ ఫీల్ అవుతా ఉంటుంది, ఈమె అదే పాయింట్ మీద నిలబడుతుంది. సరే ఈమెకి ఇచ్చేయచ్చు, సరే నువ్వు వద్దంటున్నావు, ఓకే నువ్వు వెళ్తావా వెళ్ళవా, ఓకే యాక్చువల్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీ బెనిఫిట్ కొంచెం అట్లా జరిగింది కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నువ్వే ప్రెస్ చేసా అంటున్నావు, నాకు అదే తర్వాత అందరి తర్వాత నాకు అదే అనిపించింది, నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్తున్నావు అంటే సో నువ్వు వెళ్ళాలనుకుంటే చెప్పు, లేదు అంటే సో సంజన నెక్స్ట్ ఆప్షన్ ఎవరైతే ఉందో వాళ్ళకే వెళ్తాను అని చెప్పేసి సంజన గారికి వెళ్ళేసి ఉంటే దాన్ని ఎలానే డిఫెండ్ చేసుకోవచ్చు రేపు ఈ అమ్మాయి వద్దని సార్, అందుకనే ఆ ఆప్షన్ని వేస్ట్ చేయకుండా, ఆ గేమ్ని వేస్ట్ చేయకుండా సంజన గారికి ఛాన్స్ ఇచ్చాను అని చెప్పున్నావు, ఓకే అప్పుడు సంజన గారు దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తే అది ఆ సంజన గారి చాయిస్ అది. బట్ ఈ అమ్మాయి ఆ మాట చెప్పన్నా ఇచ్చేసి ఉండాల్సింది. సంజన గారు అప్పుడు ఇచ్చిన తీసుకోలేమో, నేను బజార్ ప్రెస్ చేస్తే తీసుకుంటా, నాకు ఊరకు ఎందుకు వద్దు అని అంటారా అనరా అనేది అప్పుడు యాక్చువల్గా సంజన గారి గురించి తెలిసేది కదా. అట్లీస్ట్ తనూజ అక్కడి నుంచి వస్తామంట, సంచాలక్ ఏమన్నాడు అంటే ప్రియా అంటది అక్క ప్లీజ్ అక్క రాకు, నీకు ఎంత ఎమోషన్ ఉందో నాకు అంత ఎమోషనల్ ఉన్నాను, ప్లీజ్ అక్క ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకక్క, నాకు ఆర్గ్యూ చేయాలని లేదక్క అని చెప్పంట. అంటే వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్కి వస్తుందేమో తనూజ అని చెప్పి. సో సెలబ్రిటీస్ వర్సెస్ కామెంట్స్ కదా, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంటుంది ప్రియాది. సో అందుకని నాకు ఆర్గ్యూ చేయాలని లేదక్క, ప్లీజ్ అక్క రాకండక్క అని అంటూ ఉంటుంది అనమాట. సంచాలకు నేనైతే నిజాయితీగా ఉంటా, నేనైతే నిజాయితీగానే మాట్లాడతా. ఈ అమ్మాయి నిజాయితీ యాడుంది, నిజాయితీ నీ కాడ అసలు నీ కాడ యాడ నిజాయితీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. ఫస్ట్ సంజన గారి పేరు చెప్పావు, 2 సార్లు చెప్పావు సంజన గారు అన్నావు, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా సంజన గారే అన్నావు. తర్వాత అంతమంది మాట్లాడుతుండేసరికి ఇంకా మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన గొడవనే. పోయినసారి ప్రియా వాళ్ళ యాక్చువల్గా ఇది రీతు వాళ్ళ మాట వెళ్ళలేదు, నీ అమ్మ జీతం రీతు వాళ్ళ మాట వెళ్ళలేదు, రీతు వేసుకున్నాడు, మనకెందుకు వచ్చాం గొడవ, వాళ్ళు సరే మనం చూడకపోయినా వాళ్ళు చూసుంటారేమో, వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మెజారిటీ వాళ్ళ మీద వాళ్ళతోనే వెళ్దాం, మనకెందుకు వచ్చింది బొక్క అనుకుని అమ్మాయి వెళ్ళింది తప్పితే, అక్కడ నువ్వు వెళ్తుంది నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నావు, ఇక్కడ ఒక 5 months బేబీ ఉంది, అది గ్రూప్ గేమ్ అవుతుంది, సో ఈమెకు వదిలేస్తే ఈమెకే ప్లస్ అవుతుంది, ఫస్ట్ ఈమె పేరు చెప్పావు కదా, సో ఈమె వైపే వెళ్ళుంటే బాగుండేది ఏమో అని అనిపించలేదు. చూసారా, అది నాకు చాలా శ్రీజ అంటే ల్యాక్ చేస్తుంది, డ్రాగ్ చేస్తుంది. ఈ అమ్మాయి ఫుల్ ఆర్ నెగిటివ్ అవ్వడానికి ఇదే, అంటే మైండ్లో పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఈమె తగ్గుంటే బాగుండేదేమో అని అనిపించింది శ్రీజ, తగ్గలేదు, మనం ఏం చేయాలి, తగ్గకపోతే పెంట అయింది. తర్వాత ప్రియా అంటుంది అనమాట శ్రీజ మార్చే ఇక్కడ ఆర్గ్యుమెంట్, ఇక్కడ అసలు ఇంత ఆర్గ్యుమెంట్ తీసుకొని ఇంత ఆర్గ్యుమెంట్ చేసి నాకు లోపలికి వెళ్ళాలని లేదు, ప్లీజ్ ఇచ్చేసే వాళ్ళకి అంటే కళ్యాణ్ కూడా ప్లీజ్ ఇచ్చేసే వాళ్ళకి, ఎందుకు ఇచ్చేసే సంజన గారికి అంటారు. శ్రీజ అంటది నేనెందుకు మార్చుకుంటా, నేనేం చేశానో అదే చెప్తా, నేనేం చూసాను అదే చెప్తా, నేను ఎందుకు మార్చుకుంటా అంటే మీరు ఫస్టే మార్చేశారు కదా, సంజన గారి పేరు చెప్పి మార్చేశారు, తర్వాత నేను చూసిందే చెప్తా అంటే మీరు ఏం చూసారండి, మీరు చూసిందే సంజన గారి పేరు చెప్పారు, మీరు చూడాల, మీరు విన్నారు, ఏం విన్నారు, హరీష్ చెప్పింది విన్నారు, కళ్యాణ్ చెప్పింది విన్నారు, ప్రియా చెప్పింది విన్నారు, చెప్పి మీరు ఒక డెసిషన్ చెప్పారు, మీరేం వినలా, మీరేం చూడలా, మీకేం తెలియదు, మీరు ఒక మాట మీద నిలబడలా, ఇవన్నీ తప్పులే నాకు శ్రీజ విషయంలో. తర్వాత సంజన గారు అక్కడ ఉంటారు, సంజన గారు ఇంకా తర్వాత బయటకు వచ్చి ఇంకా మాట్లాడుకుంటారు, ఇమ్యూనల్తో చెప్పా కదా, ఇమాన్యుల్తో మాట్లాడతారు, నా హ్యాండే ఉంది అది అంటే ఇమాన్యుల్ అంటారు ఆర్గ్యూ చేయకపోవడం బెటర్, అంటే ఈ ఫ్యామిలీది అందుకని ఆర్గ్యూ చేస్తా, అదే కెప్టెన్సీ అయితే ఆర్గ్యూ చేసేవాడిని కదా, సరే చిన్నపిల్ల ఇచ్చేసేవాడిని, నేను పోయినసారి కెప్టెన్సీ వదులుకోలేదా, నాకు వద్దనుకొని, బట్ ఇది ఫ్యామిలీది కాబట్టి నేను వదులుకోను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత చాలా పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది అనమాట. శ్రీజ ప్రియా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీజ ప్రియ మాట్లాడుకున్నావు అంటే నువ్వు మమ్మీని చూడాలి అనుకుంటున్నావు కదా వారం నుంచి, సో ఇది మంచి ఆప్షన్, నువ్వు వాడుకో అంటే నేను వెళ్ళను, సో నువ్వు అది ముందు చెప్పు ఉండాల్సింది, నాకు అవసరం లేదు, నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి, ఇంకొక స్టాండ్ అలా కాదు, ఒకటే స్టాండ్ మీద ఉండాలి, సో ఊరుకున్న స్టాండ్ మార్చకూడదు అన్నట్టు అనేస్తుంది అనమాట. ఫ్లోలో ప్రియ అనేస్తుంది కోపం వచ్చి, ఎందుకంటే ప్రియాకి ఆ హ్యాపీ మూమెంట్ని గిల్ట్ మూమెంట్గా మార్చింది శ్రీజ. ఎందుకు తర్వాత అయినా కానీ యాక్చువల్గా వాళ్ళ మైండ్లో ఏముంటుంది, సో ఇప్పుడు సంజన గారికి ఇచ్చేసి ఉంటే
శ్రీజ బ్యాక్ ఆఫ్ ద మైండ్ సంజన గారికి ఇచ్చేసి ఉంటే నెక్స్ట్ ప్రియా సుమన్ గారు ఉంటారు. ప్రియా ఈజీగా పిక్ చేస్తుంది బజర్ని. సో ప్రియా లోపలికి వెళ్తుంది. సో ఇంకా బ్యాటరీకి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సంజన గారి పేరు చెప్పుంది. సో అదే మాట మీద నిలబడి ఉండొచ్చు కదా ఇంత డ్రామా చేసే బదులు. సో ఎప్పుడైతే ప్రియా క్వశ్చన్ చేయడం మొదలు పెట్టిందో మనం ఎక్కడ కార్నర్ అయిపోతామో ఏమో అని చెప్పి సో ప్రియా వైపు వెళ్ళడం, సంజన గారి వైపు స్టాండ్ తీసుకొని ప్రియాకి కొంచెం అర్థమయ్యేలా చెప్పి 5 months బేబీ కదరా, ఇలా అనుకున్నాను, ఇలా చెప్తాలనుకున్నాను, సో నువ్వు సుమనన్న వెళ్తే బాగుంటుంది అనుకున్నాను అని చెప్పుంటే ఎంత బాగుండేది. సంజన గారికి ఆ విషయంలో ఎవరు సపోర్ట్ చేసినా సంజన గారికి అది మీకే ప్లస్ అయింది. సంజన గారికి అంటే శ్రీజ కంప్లీట్లీ ఫెయిల్ అబ్బా. ప్రియా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ క్వశ్చన్కి ఆర్గ్యుమెంట్ చేసినా కూడా తర్వాత ఆమె గిల్ట్ ఫీల్ అయ్యి నాకు వద్దు సంజన గారికి ఇచ్చేసాయి, అలా వెళ్ళాలని లేదు అని చెప్పి చెప్పడము ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కరెక్టే అనిపించింది నాకు. ఈ అమ్మ అనవసరంగా స్టబన్ లెక్క మూర్ఖురాలు లెక్క ప్రవర్తించింది, ల్యాగ్ చేసింది, ఎవరికి రాకుండా చేసింది, లైట్లు ఆఫ్ చేసేలాగా చేసింది, ఒక గేమ్ని ముందుకు జరగకుండా చేసింది. సంజన గారు అదే అంటారు, ఈమెకి అసలు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేస్తుంటుంది. 3 గంటలు ఆమెతో ఆర్గ్యుమెంట్ చేయలేను, 3 నిమిషాలే కాదు కదా, అసలు నా వల్ల కాదు అమ్మాయితోటి, అసలు కొంచెం కూడా లేదు, హ్యాండ్ నాకు పెట్టాను కదా, సో ఇది నాకు ఇచ్చేవాళ్ళు కదా, ఫస్ట్ హ్యాండ్ అని చెప్పారు కదా అని చెప్పి కెమెరాకి చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రియా వచ్చింది. సో ప్రియా మాట్లాడుతూ ప్రియాని దగ్గర కూర్చోబెట్టి ప్రియా నీకు వద్దా కావాలా చెప్పు అది అని చెప్పి ప్రియాని కూర్చోబెట్టి ప్రియాతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియా కెమెరాకి చెప్పిస్తుంది ప్రియా చేత, స్టిఫ్గా కూర్చో ప్రియా, స్ట్రైట్గా కూర్చో ప్రియా అని చెప్పి ప్రియా చేత చెప్పిస్తుంది కెమెరాకి. ఈమె చాలా అంటే చాలా అదే స్టిక్ అనేది అదే పాయింట్ మీద, ఎందుకంటే తనకి చాలా అవసరం అని చెప్పి తనకు తెలుసు. ఆపర్చునిటీ ఎందుకంటే ప్రతి వీక్ ఆపర్చునిటీ వచ్చి నాకు అని యూజ్ చేసుకోవడానికి, ఎవ్రీ వీక్ కాదు కదా ఎవ్రీ డే ఆపర్చునిటీ వస్తే యూజ్ చేసుకోవడానికి ఏకైక అర్హురాలు ఈమె. ఎందుకంటే 5 months బేబీ కాబట్టి ఈమె అర్హురాలు, ఇంకా ఎవరు అర్హురాలు కాదని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత ఆ మాస్క్ మ్యాన్ పడుకున్నప్పుడు మాస్క్ మ్యాన్ మాట్లాడతారు, అబ్బా ఎంత చిల్లర్గాడు అంటే మాస్క్ మ్యాన్, సీరియస్లీ నాకు చాలా చిల్లర్గాడు అనిపించాడు మాస్క్ మ్యాన్ ఈ పర్టికులర్ పాయింట్లో. మీరు సంజన గారికి వదిలేయాల్సింది, బ్యాటరీ పర్సంటేజ్ ఇంకో కొంచెం ఉంది కదా, దాని తర్వాత మీరు తీసుకోవచ్చు, లేకుంటే మీరు ఇంకో బ్యాటరీ పెరుగుద్ది. సంజన గారికి ఇచ్చి ఉంటే సో ఆమెకు 5 months బేబీ కదా, ఆమె వెళ్ళుంటే ఆమె తీసుకుంటుందా తీసుకోకుండా వచ్చేస్తుందా అంటే బ్యాటరీ పర్సెంట్ ఖచ్చితంగా పెంచుతారు. పెంచినప్పుడు ఆమె తీసుకోకుండా వచ్చిద్దా లేదా, ఆమె సెల్ఫిష్నెస్ అనేది బయటపడుద్ది కదా అంటాడు. ఎంత చిల్లరగాడండి. 100% అయినా ఇచ్చేసి ఆ అమ్మాయికి సంజన గారికి చూపెట్టాలే కానీ 5 months బేబీది ఎమోషన్ అంటాడు, ఫుడ్ అంటాడు, నాకు బాధ అంటాడు, నాకు కన్నీళ్ళు అంటాడు, నా భార్య అంటాడు, అమ్మ అంటాడు, నాన్న అంటాడు, బొక్క అంటాడు, భోషణం అంటాడు. చిల్లరగాడంటే ఆ 5 నెలల పాపతోటి బాబుతోటో దాంతో గేమ్ ఆడాలనుకుంటాడండి. ఎంత చిల్లరగాడు అసలు, నాకు చాలా చిల్లరగాడు అనిపించాడు. ఇంత వరస్ట్ క్యాండిడేటా, ఒక మనిషి మీద కోపం పెట్టుకుంటే ఇంత దారుణంగా దిగచారుతారా, చాలా చండాలంగా అనిపించాడు. వరస్ట్ అంటే వరస్ట్ టు ద కోర్ అనిపించాడు. ఇంత చిల్లరగాడు అనుకోలేదు నేను అసలు. మాస్క్ మ్యాన్ చిల్లరగాడే అసలు. శ్రీజ అక్కడ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడుతుంది, కొంచెమైనా బుద్ధి లేదా, నువ్వు ఆడపిల్లవే కదా, నీకు తెలియదా 5 months బేబీని వదిలేసి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనేది. ఈమె కూడా అదే అంటుంది, ఈమె కూడా కోపం కదా సంజన గారి మీద నామినేట్ చేసిందని. ఇద్దరు చిల్లరగాలే అనిపించారు ఆ మూమెంట్లో. సంజన గారు అంటే ఆమె సెల్ఫిష్గా ఆలోచించారు, అంటే ఇప్పుడు 40% ఉంది బ్యాటరీ, 25 అయిపోయింది, 50% ఉంది, దాంట్లో 40% ఆమె తీసుకున్నారే అనుకో, తప్పే ఉంది దాంట్లో. వాళ్ళ బాబు కోసం ఒక పాప కోసం వీడియో చూపెట్టాలంటే 40% అన్నప్పుడు ఆమె తీసుకుంటుంది, తప్పే ఉంది దాంట్లో. మీకు అందరికంటే పెద్ద ఎమోషన్ కదా ఆమెది, అందరు సపోర్ట్ చేసి ఆమెకు వచ్చేలాగా చూడాలి కానీ ఇక్కడ కూడా గేమ్ ఆడతారా. ఆమె సెల్ఫిష్నెస్ బయటపడుద్దా, ఆమె తీసుకుంటే సెల్ఫిష్నెస్ అవుతుందా, 100% ఆమె తీసుకునే తప్పలేదు కదా. చిల్లరగా అనిపించాడు మాస్క్ మ్యాన్ అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ గేమ్ ఆడాలని చూశాడు సంజన గారితో, చిన్న బాబుని అడ్డం పెట్టుకొని చూసారా, ఆమె సెల్ఫిష్నెస్ బయటపడుద్దని. అంటే ఆమె ఇప్పుడు ఒక 5% 10% తీసుకుని ఇంట్లో వాళ్ళ లెటర్ కోసం ఆమె ఎదుగుతుంది లోపలికి. వాళ్ళ బాబుని చూపిస్తారేమో, వాళ్ళ పాపని చూపిస్తారేమో అని కదా ఆమె వెళ్తుంది లోపలికి. ఆమె మైండ్లో కూడా అదే కదా రన్ అవుతుంది, అది కదా మీరు ఆలోచించాల్సింది. చాలా వరస్ట్ అనిపించింది నాకు అసలు. ఆ క్లిప్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి అక్కడ. లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.